హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాన్వాలో టెక్స్ట్కి గ్రేడియంట్ కలర్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో మనం టైప్ గ్రేడియంట్లో టెక్స్ట్కి గ్రేడియంట్ కలర్ ఎలా ఇవ్వాలో చూసాం. ఇప్పుడు మనం కొట్టిన టెక్స్ట్కి అంటే మనం టైప్ చేసిన టెక్స్ట్కి గ్రేడియంట్ కలర్ ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే దయచేసి కార్ట్లో వదిలేస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, దయచేసి వెళ్ళి చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా సిస్టంలో క్రోమ్లో క్యాన్వాని టైప్ చేసి నేను ఓపెన్ చేశాను. మనకు లెఫ్ట్ సైడ్లో యాప్స్ అని చూసారా, యాప్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ నేను టైప్ గ్రేడియంట్ అని టైప్ చేస్తాను చూసారా, అక్కడ గ్రేడియంట్ కలర్ అని టైప్ చేయండి. టైప్ గ్రేడియంట్ ఆర్ గ్రేడియంట్ ఏదైనా సరే కొడితే మనకు ఫస్ట్ది గ్రేడియంట్ కలర్ అని వచ్చింది చూసారా, అది సెలెక్ట్ చేస్తే గ్రేడియంట్ కలర్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మనకు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఒక క్యాన్వాస్ తీసుకున్న తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోవడం కోసం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇష్టమైన కలర్ని చూస్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్గా మనం యాడ్ టు డిజైన్ అంటే ఆటోమేటిక్గా అది మన క్యాన్వాస్కి యాడ్ అయిపోతుంది. కరెక్ట్గా మన క్యాన్వాస్కి ఫిట్ అయ్యే విధంగా దాన్ని స్కేల్ చేసుకున్నాక నేను టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ ఏ హెడ్డింగ్కి వెళ్ళి టెక్స్ట్ అని కొడుతున్నాను. టెక్స్ట్ కాదు, టెక్స్ట్ అని కొడదాం. టెక్స్ట్ అని కొట్టి మనం టైప్ చేయగానే టెక్స్ట్ టైప్ చేయగానే చేయాల్సిన పని ఏంటి, దాన్ని కరెక్ట్గా అలైన్మెంట్ చేసుకున్న తర్వాత దానికి ఫాంట్ ఇవ్వాలి. ఈ ఫాంట్ని చూసారా, పైన యాంటాన్ ఫాంట్ ఇచ్చాను, ఇది బాగుంటుంది. సో తర్వాత అందరు చేసే మిస్టేక్ ఏంటో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి వైట్ కలర్ అప్లై చేశాను. ఇప్పుడు మనకు ఇలా ఈ ప్రాసెస్ ద్వారా చేస్తే కలర్ గ్రేడియంట్ కలర్ అప్లై అవుతుందో లేదో నేను మీకు చూపిస్తాను. తర్వాత ఎలా చేయాలో గ్రేడియంట్ కలర్ ఎలా అప్లై అవుతుందో చూపిస్తాను. సో ఓకే, ఇక నెక్స్ట్ నేను వైట్ కలర్ ఇచ్చినాక పైన రైట్ కలర్ షేర్ అని ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేసి దాన్ని పిఎన్జి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటి, అప్లోడ్స్లోకి వెళ్ళి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్లో అప్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ ఫైల్ అంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది చూసారా, దాన్ని మన క్యాన్వాస్కి అది అప్లై అయిపోయింది. సో ఇప్పుడు ఎడిట్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినా చేయొచ్చు, లేదా పైన బీజీ రిమూవ్ అని చూసారా, అక్కడి నుంచి అయినా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాక చూడండి, మనకు గ్రేడియంట్ కలర్ అనేది టెక్స్ట్కి అప్లై అవ్వలేదు. ఎందుకు అంటే అందరు చేసే మిస్టేక్ ఏంటి అంటే, నేను మళ్ళీ ఫర్దర్గా చూపిస్తున్నాను మీకు. న్యూ క్యాన్వాస్కి గ్రేడియంట్ కలర్ తీసుకున్న తర్వాత టెక్స్ట్కి వెళ్ళి టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ హెడ్డింగ్ అని ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేశాను. దీన్ని స్కేలింగ్ చేసుకొని నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, ఫాంట్ అప్లై చేయాలి. బోల్డ్ టైప్ ఫాంట్ ఉంటే మనకు కొంచెం నీట్గా కనిపిస్తున్న ఉద్దేశంతో మనం బోల్డ్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఇది అనమాట, ట్రాన్స్పరెన్సీ అనేది మనం 40 or 42 వరకు తగ్గించుకోవాలి. అంటే ఒపాసిటీ అని కూడా అనవచ్చు. దాన్ని మనం తగ్గించుకోకపోతే, టెక్స్ట్ ట్రాన్స్పరెన్సీని తగ్గించుకోకపోతే ఈ క్యాన్వాలో గ్రేడియంట్ కలర్ అనేది టెక్స్ట్కి అప్లై అవ్వట్లేదు. సో మెయిన్ మిస్టేక్ ఇదే. మనం ఇందాక చేసినప్పుడు ఆ టెక్స్ట్కి మనం ట్రాన్స్పరెంట్ తగ్గించలేదు కాబట్టి అది మనకు అప్లై అవ్వలేదు. సో ఇప్పుడు నేను ట్రాన్స్పరెన్సీ 42 వరకు పెట్టాను. ఓకే, పెట్టినాక ఇక మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే టెక్స్ట్కి వైట్ కలర్ ఆర్ గ్రే కలర్ ఇవ్వాలి మర్చిపోకుండా. సో నేను ఇప్పుడు ఇచ్చాను వైట్ కలర్ ఇచ్చి నెక్స్ట్ షేర్ అన్నాను. షేర్ అని ఇక్కడ చూడండి, సెలెక్ట్ పేజెస్లో 6 పేజెస్లో మీకు ఏ పేజ్ కావాలో ఆ పేజ్ సెలెక్ట్ చేసి ఇండివిజువల్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని సెలెక్ట్ అవ్వాలని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పేజ్ 1 కావాలంటే పేజ్ 1, పేజ్ 2 కావాలంటే పేజ్ 2 అలా సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని అప్లోడ్ నుంచి అప్లోడ్ ఫైల్ అని మనకు డౌన్లోడ్ అయిన దాన్ని మళ్ళీ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకుని దాన్ని క్లిక్ చేస్తే అది మన క్యాన్వాస్కి యాడ్ అయింది. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ఎడిట్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం. సో టెక్స్ట్కి గ్రేడియంట్ కలర్ అప్లై అయింది. ఇక్కడ మనం చేసింది ఏంటి, ట్రాన్స్పరెంట్ తగ్గించడం మాత్రమే. టెక్స్ట్ ట్రాన్స్పరెన్స్ అనేది, టెక్స్ట్ ఒపాసిటీ అనేది 42 పెట్టాను. సో అప్లై అయింది. మీరు ఫుల్ ఒపాసిటీ పెట్టి ఈ ప్రాసెస్ చేస్తే అప్లై అవ్వదు. సో ఇదే ప్రాసెస్ మనం క్యాన్వాలో టెక్స్ట్కి గ్రేడియంట్ కలర్ అప్లై చేయడం. సో దాన్ని కొంచెం మనం ఎన్హాన్స్ చేద్దాం కలర్స్ని. లెఫ్ట్ సైడ్లో అడ్జస్ట్ అని చూసారా, అడ్జస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు అన్ని సెట్టింగ్స్ ఆటో అడ్జస్ట్ అని కొట్టొచ్చు. ఇక్కడ ఒకటి వైట్ బ్యాలెన్స్, టింట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్ అండ్ బ్లాక్స్,
కలర్ వైబ్రెన్స్ అండ్ సాచురేషన్స్. ఇక్కడ ఇవేంటి అంటే మీ కలర్స్, మీరు ఏ కలర్ అయితే అప్లై చేశారో టెక్స్ట్కి వాటికి అనుగుణంగా మీరు ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు కరెక్ట్గా ఉండే విధంగా నేను చేసుకున్నాను. ఇప్పుడు నాకు టెక్స్ట్కి గ్రేడియంట్ కలర్ అప్లై అయింది. సో అలానే వస్తే కరెక్ట్ కాదు కదా, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. కింద గ్రేడియంట్స్ చూసారా, ఇందాక మనం ఫస్ట్ టైం ఓపెన్ చేసాం. ఆ గ్రేడియంట్స్లోకి వెళ్ళి ఒక కలర్ తీసుకుందాం. ఆల్రెడీ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ మనకు ఉంది కాబట్టి టెక్స్ట్ కలర్ అదే కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ అదొద్దు, మనం మారుస్తున్నాం. ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి చూసారా, వైట్ రౌండ్స్లో కలర్స్ మనం సెలెక్ట్ చేస్తే కలర్ ఏ కలర్ ఆ కలర్ సెలెక్ట్ చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది. సో బ్లాక్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను, బ్లాక్ అండ్ గ్రే కలర్. సో ఓకే, ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేశాను. ఇంకో రౌండ్ సెలెక్ట్ చేసి గ్రే కలర్ సెలెక్ట్ చేశాను. ఓకే, అంటే లైట్ బ్లాక్ అనమాట. సో దాన్ని యాడ్ టు డిజైన్ అనగానే అది వచ్చేసింది. కరెక్ట్గా మనం స్కేలింగ్ చేసుకుంటున్నాను. ఆ టెక్స్ట్ మనకి ఇప్పుడు కనపడతలేదు కదా, నో ప్రాబ్లం. దాన్ని మనం పొజిషన్కి వెళ్ళి టు బ్యాక్ అంటే మన టెక్స్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అంటే ఆల్రెడీ మనకు పాత దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి అది కనిపించట్లేదు. సో అది తీసేసాను. ఇప్పుడు చూడండి మన టెక్స్ట్ ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇలా క్యాన్వాలో టెక్స్ట్కి గ్రేడియంట్ కలర్ ఈజీగా ఇవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సో ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితేనే మన ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు మిస్ కాకుండా చూస్తారు. కొత్త క్రియేటర్స్కి, కొత్త యూట్యూబ్ క్రియేటర్స్కి మన ఛానల్ యొక్క కంటెంట్ చాలా బాగా యూజ్ అవుతుందని చాలామంది మెసేజ్ పెడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. మీకోసం ఎన్నో వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నన్ను కామెంట్లో అడగండి, మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.